Hello everyone, this is Hemasri, working as Geology lecturer in Sir C.R.R. Women's College, Eluru. Now I am going to describe about the topic Water Quality for Fish and Prawn Culture in Unit 2, paper title Aquaculture Management in Aquaculture Cluster 8B2. So let's start the topic. Water Quality Management. Water is a liquid gold. It is the medium for aquaculture. సో మనం ఆక్వాకల్చర్ని మెయింటైన్ చేయాలంటే మనకి కావాల్సిన మెయిన్ సోర్స్ ఏంటి? వాటర్. అవునా? ఫిషెస్, ప్రాన్స్, వాట్ ఎవర్ ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ ఏం రేర్ చేయాలన్నా సరే మనకి వాటర్ అనేది మెయిన్ సోర్స్. అందుకనే ఇక్కడ వాటర్ని లిక్విడ్ గోల్డ్ అన్నారు. సో ఇది ఆక్వాకల్చర్కి మీడియం అన్నమాట. The health and growth of the aquatic organisms depend on the water quality. సో ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ హెల్త్ అనేది గ్రోత్ అనేది కూడా వాటర్ క్వాలిటీ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ద క్వాలిటీ ఆఫ్ వాటర్ ఈస్ డిటర్మైన్డ్ బై ఫిజికల్ ఫ్యాక్టర్స్, కెమికల్ ఫ్యాక్టర్స్, బయలాజికల్ ఫ్యాక్టర్స్ అండ్ న్యూట్రియంట్స్. సో వాటర్ క్వాలిటీ అనేది కొన్ని ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏంటవి? ఫిజికల్ ఫ్యాక్టర్స్, కెమికల్ ఫ్యాక్టర్స్, బయలాజికల్ ఫ్యాక్టర్స్ అండ్ న్యూట్రియంట్స్ అన్నమాట. సో అవేంటో చూద్దాం ఇప్పుడు. Visibility, temperature. These two are physical factors. Oxygen, carbon dioxide, salinity, pH, biological oxygen demand. These are chemical factors. Plankton is a biological factor. Nitrogen, potassium, phosphorus are nutrients. So ఇవన్నీ కూడా ఈ ఫ్యాక్టర్స్ లోకి వస్తాయి. సో ఒక్కొక్క దాని గురించి మనం డీటెయిల్ గా చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ వన్, విజిబిలిటీ. విజిబిలిటీ ఈజ్ డ్యూ టు ద పెనిట్రేషన్ ఆఫ్ లైట్ ఇన్ టు ద వాటర్. సో విజిబిలిటీ ఎప్పుడు ఉంటుంది? ఈ లైట్ అనేది వాటర్లోకి పెనిట్రేట్ అయినప్పుడు విజిబిలిటీ అనేది కనిపిస్తుంది. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ట్రాన్స్పరెన్సీ ఆర్ టర్బిడిటీ. సో ఈ విజిబిలిటీనే ట్రాన్స్పరెన్సీ అని లేదంటే టర్బిడిటీ అని అంటారు. విజిబిలిటీ డిపెండ్స్ అపాన్ ద సస్పెండెడ్ పార్టికల్స్ ప్రెసెంట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద వాటర్. సో విజిబిలిటీ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంట? వాటర్ సర్ఫేస్ మీద ప్రెసెంట్ అయి ఉన్న సస్పెండెడ్ పార్టికల్స్ మీద ఈ విజిబిలిటీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అంతే కదా, ఎక్కువ పార్టికల్స్ ఉన్నాయా వాటర్ సర్ఫేస్ మీద, తక్కువ పార్టికల్స్ సస్పెండ్ అవుతున్నాయా అనే దాన్ని బట్టే మనకి విజిబిలిటీ అనేది ఉంటుంది. దీస్ పార్టికల్స్ ప్రివెంట్ ద పెనిట్రేషన్ ఆఫ్ లైట్. సో ఎక్కువ పార్టికల్స్ ఉంటే గనక లైట్ పెనిట్రేషన్ ని అవి ప్రివెంట్ చేసేస్తాయి, ఆపేస్తాయి అనమాట, లైట్ లోపలికి వెళ్లకుండా. వెన్ ద సస్పెండెడ్ పార్టికల్స్ ఆర్ మోర్, ద లైట్ పెనిట్రేట్స్ టు మినిమం డెప్త్. సో సస్పెండెడ్ పార్టికల్స్ అనేవి ఎక్కువగా ఉన్నట్టయితే గనక ఈ లైట్ అనేది జస్ట్ మినిమం డెప్త్ వరకు మాత్రమే పెనిట్రేట్ అవ్వగలుగుతుంది. సో ద వాటర్ ఈజ్ సెడ్ టు బి మోర్ టర్బిడ్ అండ్ లెస్ ట్రాన్స్పరెంట్. సో అప్పుడు వాటర్ని ఏమంటారు? మోర్ టర్బిడ్ గా ఉంది, లెస్ ట్రాన్స్పరెంట్ గా ఉంది అని. అంటే ఒక లేయర్ లాగా కమ్మేస్తుంది కదా ఈ సస్పెండెడ్ పార్టికల్స్ అన్ని. సో ఆ నేచర్ ని టర్బిడిటీ అంటారు. సో ఎక్కువ సస్పెండెడ్ పార్టికల్స్ లేకపోతే వాటర్ ట్రాన్స్పరెంట్ గా ఉంది అంటారు. ద టర్బిడిటీ కెన్ బి మెజర్డ్ బై సెర్చీ డిస్క్. సో ఈ టర్బిడిటీని ఎలా మెజర్ చేయొచ్చు? సెర్చీ డిస్క్ ద్వారా మెజర్ చేయొచ్చు. సెర్చీ డిస్క్ ఈజ్ ఏ మెటల్ డిస్క్. సో ఇది ఒక మెటల్ డిస్క్ అనమాట. ఇట్ హ్యాస్ 4 క్వార్టర్స్ పెయింటెడ్ వైట్ అండ్ బ్లాక్ ఆల్టర్నేట్లీ. సో దీంట్లో 4 క్వార్టర్స్ ఉంటాయి అనమాట. సో ఆల్టర్నేట్ గా వైట్, బ్లాక్ కలర్స్ తో పెయింట్ చేసి ఉంటుంది ఇది. ద డిస్క్ ఈస్ టైడ్ టు ఏ రోప్. సో ఈ డిస్క్ ని ఒక రోప్ తో టై చేసి ఉంచుతారు. ఫర్ ఆక్వాకల్చర్ హై విజిబిలిటీ ఈజ్ రిక్వైర్డ్. సో ఆక్వాకల్చర్ లో ఏంటంటే హై విజిబిలిటీ అనేది అవసరం అన్నమాట. ద లైట్ ఈజ్ యూజ్డ్ బై ఆల్గే అండ్ ఫైటోప్లాంక్టన్ ఫర్ ఫోటోసింథసిస్. సో ఈ లైట్ అనేది ఆల్గేని, ఫైటోప్లాంక్టన్ ని యూజ్ చేసుకోవడం ద్వారా ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది ఇక్కడ వాటర్ లో. ద ట్రాన్స్పరెన్సీ షుడ్ నాట్ బి లెస్ దాన్ 20 సెంటీమీటర్స్. సో ఇక్కడ వాటర్ లో ట్రాన్స్పరెన్సీ అనేది 20 సెంటీమీటర్స్ కన్నా కూడా తక్కువ ఉండకూడదు. సో ఇక్కడ మనం సెర్చీ డిస్క్ ని చూడొచ్చు. సో కనిపిస్తుంది కదా ఇక్కడ, ఇది వచ్చేసి రోప్ అన్నమాట. ఇవి వచ్చేసి 4 క్వార్టర్స్. సో ఒక క్వార్టర్ లో బ్లాక్ కలర్ ఉంటే ఒక క్వార్టర్ లో వైట్ కలర్ ఉంది, అవునా? సో ఇక్కడ పిక్చర్ లో చూస్తే ఇలా దీనికి ఒక రోప్ అనేది కట్టి వాటర్ లో వదులుతారనమాట. సో దాన్ని అలా వదలడం ద్వారా వాటర్ లో ఎంత టర్బిడిటీ ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి టెంపరేచర్. టెంపరేచర్ ఈస్ ద ఇంటెన్సిటీ ఆస్పెక్ట్ ఆఫ్ హీట్. సో ఈ టెంపరేచర్ అనేది హీట్ యొక్క ఇంటెన్సిటీ ఆస్పెక్ట్ అన్నమాట. ద సర్ఫేస్ వాటర్ టెంపరేచర్ ఈస్ ఆల్వేస్ హై అండ్ ద బాటమ్ టెంపరేచర్ ఈస్ లో. సో వాటర్లో సర్ఫేస్ వాటర్ దగ్గర టెంపరేచర్ అనేది ఎప్పుడు ఎక్కువగా ఉండాలి, బాటమ్ టెంపరేచర్ ఎప్పుడు తక్కువగా ఉండాలి.
In a pond, the water has 3 layers depending upon the temperature. సో పాండ్లో ఈ వాటర్కి 3 లేయర్స్ ఉంటాయి. సో దేన్ని డిపెండ్ చేసుకొని, ఆ టెంపరేచర్ని డిపెండ్ చేసుకొని 3 లేయర్స్ అనేవి ఉంటాయి అన్నమాట పాండ్లో. దే ఆర్ అప్పర్ ఎపిలిమ్నియాన్, లోవర్ హైపోలిమ్నియాన్ అండ్ మిడిల్ థర్మోక్లైన్. దిస్ ఈస్ కాల్డ్ థర్మల్ స్ట్రాటిఫికేషన్. సో అప్పర్ లేయర్ని ఏమంటున్నారు, ఎపిలిమ్నియాన్ అంటున్నారు. లోవర్ లేయర్ని హైపోలిమ్నియాన్ అంటున్నారు. మిడిల్ లేయర్ని ఏమంటున్నారు, థర్మోక్లైన్ అంటున్నారు. సో దీన్నే థర్మల్ స్ట్రాటిఫికేషన్ అంటున్నారు. అంటే ఇలా 3 లేయర్స్గా ఉండటాన్ని థర్మల్ స్ట్రాటిఫికేషన్ అని అంటారు. ఇండియన్ మేజర్ కార్ప్స్ రిక్వైర్ 20 to 25 degrees సెంటిగ్రేడ్. సో ఇండియన్ మేజర్ కార్ప్స్కి జనరల్గా టెంపరేచర్ అనేది 20 నుంచి 25 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు అవసరం అవుతుంది అనమాట. వెన్ టెంపరేచర్ ఇంక్రీజెస్ O2 కంటెంట్ డిక్రీజెస్. సో టెంపరేచర్ కనుక ఇంక్రీజ్ అయితే O2 కంటెంట్ అనేది డిక్రీజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం ఫిష్ పాండ్లో థర్మల్ స్ట్రాటిఫికేషన్ని చూడొచ్చు. సో ఇది వచ్చేసి ఎపిలిమ్నియాన్ రీజియన్ అనమాట పైన, ఇది కింద హైపోలిమ్నియాన్ రీజియన్. సో మధ్యలో థర్మోక్లైన్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఆక్సిజన్. ఆక్సిజన్ ఈస్ ద వైటల్ గ్యాస్. సో ఇక్కడ ఆక్సిజన్ అనేది వైటల్ గ్యాస్ అనమాట. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద రెస్పిరేషన్ ఆఫ్ ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్. సో ఈ ఆక్సిజన్ అనేది ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ కి రెస్పిరేషన్ కోసం యూజ్ అవుతుంది. వాటర్ రిసీవ్స్ O2 బై ద ఫాలోయింగ్ మెథడ్స్. సో ఇక్కడ వాటర్ అనేది O2ని ఎలా తీసుకుంటుంది అనేది చూద్దాం. డైరెక్ట్ డిఫ్యూజన్ ఆఫ్ అట్మాస్ఫిరిక్ ఎయిర్. సో అట్మాస్ఫిరిక్ ఎయిర్లో డైరెక్ట్ డిఫ్యూజన్ అనేది జరగడం ద్వారా ఈ వాటరు O2ని కన్జ్యూమ్ చేసుకుంటుంది. వాటర్ ప్లాంట్స్ అండ్ ఫైటో ప్లాంక్టాన్ రిలీజెస్ ఆక్సిజన్ బై ఫోటోసింథసిస్. సో వాటర్లో ఉన్న వాటర్ ప్లాంట్స్, ఫైటో ప్లాంక్టాన్స్ అనేవి ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరుపుకోవడం ద్వారా అవి ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి. O2 in the water is consumed in the following ways. సో వాటర్లో ఉన్న O2 ఎలా కన్జ్యూమ్ అవుతుంది? ఫస్ట్ వన్ రెస్పిరేషన్. సో రెస్పిరేషన్ ద్వారా కన్జ్యూమ్ అవుతుంది. నెక్స్ట్ డికంపోజిషన్ ఆఫ్ డెడ్ ఆర్గానిజమ్స్. సో ఈ డెడ్ ఆర్గానిజమ్స్ డికంపోజిషన్ అవ్వటం ద్వారా ఇక్కడ ఆక్సిజన్ అనేది కన్జ్యూమ్ అవుతుంది అనమాట. ఫర్ ఆక్వాకల్చర్ ద ఆక్సిజన్ లెవెల్ షుడ్ బి అబౌవ్ 5 mg/L. సో ఆక్వాకల్చర్లో ఏంటంటే ఆక్సిజన్ లెవెల్ అనేది 5 mg/L అనేది కంపల్సరీగా ఉండాలి. అంటే 1 లీటర్కి వచ్చేసి 5 milligrams కన్నా ఎక్కువగా ఉండాలి. ఫర్ ఎక్స్టెన్సివ్ ఆక్వాకల్చర్ ఆక్సిజన్ అవైలబుల్ ఇన్ న్యాచురల్ వాటర్ ఈజ్ సఫిషియంట్. సో ఎక్స్టెన్సివ్ ఆక్వాకల్చర్లో ఏంటంటే ఆ న్యాచురల్ వాటర్లో ఉండే ఆక్సిజన్ అనేది సరిపోతుంది అనమాట, సఫిషియెంట్గా ఉంటుంది. సో ఎందుకు అంటే ఇక్కడ పెద్ద పెద్ద చెరువులు లాంటి న్యాచురల్ ఏరియాస్లో ఈ ఎక్స్టెన్సివ్ కల్చర్ జరుగుతుంది కాబట్టి అక్కడ ఉండే ఆక్సిజన్ అనేది సరిపోతుంది. ఫర్ ఇంటెన్సివ్ ఆక్వాకల్చర్ అడిషనల్ ఆక్సిజన్ షుడ్ బి ప్రొవైడెడ్ బై ఎయిరేటర్స్, రీసర్క్యులేషన్ ఆఫ్ వాటర్ బై ద ఇన్ఫ్లో ఆఫ్ ఫ్రెష్ వాటర్. సో ఇంటెన్సివ్ ఆక్వాకల్చర్లో ఏంటంటే ఆక్సిజన్ అనేది అడిషనల్గా సప్లై చేయాల్సి ఉంటుంది. సో ఎందుకు అంటే మనం చిన్న చిన్న కాంక్రీట్ ట్యాంక్స్లో పెట్టుకొని మనము ఇక్కడ ఆక్వాకల్చర్ ప్రాసెస్ని చేస్తాము. సో ఆక్సిజన్ అనేది మనం సప్లై చేయాల్సి ఉంటుంది అడిషనల్గా. సో ఎలా సప్లై చేస్తాం? ఎయిరేటర్స్ ద్వారా సప్లై చేస్తాము. అంతేకాకుండా వాటర్ని రీసర్క్యులేట్ చేయడం ద్వారా ఫ్రెష్ వాటర్ ఇన్ఫ్లో అనేది జరుగుతుంది. అవునా. సో ఇలా ఫ్రెష్ వాటర్ ఇన్ఫ్లో జరిగినప్పుడు ఆక్సిజన్ సప్లై అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్. సో ఫోటోసింథసిస్ కోసం కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎసెన్షియల్ అనమాట. వాటర్ గెయిన్స్ కార్బన్ డైఆక్సైడ్ బై ద ఫాలోయింగ్ వేస్. సో వాటర్కి కార్బన్ డైఆక్సైడ్ ఎలా వస్తుంది అనేది చూద్దాం. డైరెక్ట్ డిఫ్యూజన్ ఆఫ్ అట్మాస్ఫిరిక్ ఎయిర్. సో అట్మాస్ఫిరిక్ ఎయిర్లో డైరెక్ట్గా డిఫ్యూజన్ జరగడం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ అనేది వాటర్కి అందుతుంది. ఆక్వాటిక్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ రిలీజ్ కార్బన్ డైఆక్సైడ్ బై రెస్పిరేషన్. సో ఇక్కడ ఆక్వాటిక్ యానిమల్స్ ఇంకా ప్లాంట్స్ అనేవి కార్బన్ డైఆక్సైడ్ని రెస్పిరేషన్ ప్రాసెస్ ద్వారా రిలీజ్ చేయడం ద్వారా వాటర్కి CO2 అనేది వస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ద వాటర్ ఈస్ కన్జ్యూమ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ వేస్. సో వాటర్లో కార్బన్ డైఆక్సైడ్ ఎలా కన్జ్యూమ్ అవుతుంది? బై ఫోటోసింథసిస్ ద్వారా కన్జ్యూమ్ అవుతుంది. బై ద లైమ్ డిపాజిటింగ్ బ్యాక్టీరియా. సో లైమ్ డిపాజిటింగ్ బ్యాక్టీరియా ద్వారా కూడా కార్బన్ డైఆక్సైడ్ అనేది వాటర్లో కన్జ్యూమ్ అవుతుంది. ద అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ పాండ్ వాటర్ షుడ్ బి లెస్ దాన్ 5 ml/L. సో కార్బన్ డైఆక్సైడ్ అనేది పాండ్ వాటర్లో 1 లీటర్కి 5 ml కన్నా తక్కువగా ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సెలినిటీ.
సెలినిటీ ఇస్ ద సాల్ట్ కంటెంట్ ఆఫ్ వాటర్. సో సెలినిటీ అంటే వాటర్ లో ఉండే సాల్ట్ కంటెంట్ అన్నమాట. ఫర్ ద ఆక్వాకల్చర్ ఆఫ్ ఇండియన్ మేజర్ కార్ప్స్ ద సెలినిటీ షుడ్ బి లెస్ దెన్ 0.02 ppt. సో ఆక్వాకల్చర్ కి ఏంటంటే ఇండియన్ మేజర్ కార్ప్స్ లో సెలినిటీ అనేది 0.02 ppt కన్నా కూడా తక్కువగా ఉండాలి. నెక్స్ట్ pH. pH ఇస్ ద హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్. సో హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ నే pH అంటారు. When the pH is 7, the water is neutral. When the pH is less than 7, the water is acidic. When the pH of the water is more than 7, the water is alkaline. సో ఇక్కడ వాటర్లో pH అనేది 7 ఉంటే ఆ వాటర్ న్యూట్రల్గా ఉన్నట్టు. ఒకవేళ 7 కన్నా తక్కువ pH ఉంటే వాటర్ అనేది ఎసిడిక్గా ఉన్నట్టు. ఒకవేళ వాటర్ ఈ pH అనేది 7 కన్నా కూడా ఎక్కువగా ఉంటే అప్పుడు ఆ వాటర్ ఆల్కలైన్ లో ఉన్నట్టు. సో ఇక్కడ pH స్కేల్ ద్వారా ఎసిడిక్ గా ఉందా, న్యూట్రల్ గా ఉందా, ఆల్కలైన్ లో ఉందా ఈ pH వాల్యూ అనేది వాటర్ లో. ఓకేనా? ద ఇండియన్ మేజర్ కార్ప్స్ నీడ్ వాటర్ విత్ pH 7 to 8. ఇట్ ఈస్ ద ఆల్కలైన్ pH. సో ఇండియన్ మేజర్ కార్ప్స్ కి ఏంటంటే వాటర్ లో pH లెవెల్ అనేది 7 నుంచి 8 వరకు ఉండాలి. సో దాన్నే ఆల్కలైన్ pH అంటారు. When the pH of the water is acidic, the pH is corrected by liming. సో వాటర్లో కనుక pH వాల్యూ ఎసిడిక్గా ఉంటే ఆ pHని ఎలా కరెక్ట్ చేస్తారంటే లైమింగ్ చేయటం ద్వారా బ్యాలెన్స్ చేసి కరెక్ట్ చేస్తారు. When the pH of the water is alkaline, the pH is corrected by adding alum. సో వాటర్లో pH అనేది ఆల్కలైన్గా ఉంటే సో దాంట్లో ఆలంని యాడ్ చేయడం ద్వారా pHని కరెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మనం 7 నుంచి 8 వరకు మాత్రమే ఆల్కలైన్ నేచర్లో అవసరం అని చెప్పుకున్నాం. అవునా? అంటే 7 to 8 కన్నా ఇంకా బాగా ఎక్కువగా ఉంటే ఆ బాగా ఆల్కలైన్గా ఉంటే ఆలంని యాడ్ చేసి pHని బ్యాలెన్స్ చేసి కరెక్ట్ చేస్తారు. నెక్స్ట్ బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, BOD. BOD is the biological oxygen demand. So BOD అంటే biological oxygen demand. It is the amount of oxygen required by the microorganisms living in water. సో వాటర్లో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్కి ఆక్సిజన్ ఎంత కావాల్సి వస్తుంది అనేది చూసుకోవడాన్నే మనం BOD అంటాం, బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. BOD is higher in sewage water and lesser in drinking water. సో సీవేజ్ వాటర్లో BOD అనేది బాగా ఎక్కువగా ఉంటుంది, డ్రింకింగ్ వాటర్లో తక్కువగా ఉంటుంది. Increased BOD lowers the oxygen content of the water, causing suffocation and death of fishes. సో ఈ BOD అనేది వాటర్లో ఎక్కువైపోవడం వల్ల ఏమవుతుందంటే వాటర్లో ఆక్సిజన్ కంటెంట్ అనేది తగ్గిపోతుంది. సో దట్ ఏమవుతుందంటే ఫిషెస్కి సఫోకేషన్ అనేది రావటం వల్ల అవి చనిపోతాయి అన్నమాట. సీవేజ్ ఎన్రిచెస్ ద వాటర్ విత్ న్యూట్రియంట్స్. సో సీవేజ్లో ఏంటంటే వాటర్తో పాటు బాగా ఎక్కువగా న్యూట్రియంట్స్ అనేవి ఉంటాయి. దిస్ కాజెస్ ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ ప్లాంక్టన్ అండ్ ఆల్గే విచ్ కన్జ్యూమ్ మోర్ O2. సో దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ ఆ వాటర్లో ఉండే ప్లాంక్టన్, ఆల్గే అనేది బాగా పెరిగిపోతుంది. సో పెరిగిపోయినప్పుడు ఏమవుతుంది, అవి ఎక్కువగా ఆక్సిజన్ని కన్జ్యూమ్ చేసేసుకుంటాయి. దిస్ లీడ్స్ టు ఆక్సిజన్ డిప్లీషన్ ఇన్ వాటర్. సో అవి ఈ ప్లాంక్టన్, ఆల్గే అనేవి ఎక్కువగా ఆక్సిజన్ని కన్జ్యూమ్ చేసుకోవడం ద్వారా ఇక్కడ ఏమవుతుందంటే వాటర్లో ఆక్సిజన్ డిప్లీషన్ అనేది ఏర్పడుతుంది. ద ఆక్సిజన్ డిప్లీషన్ కాజెస్ ద డెత్ ఆఫ్ ఆల్గే. సో ఆక్సిజన్ డిప్లీషన్ రావడం వల్ల ఏమవుతుంది, ఎక్కువగా అప్పటి వరకు ఆక్సిజన్ కన్జ్యూమ్ చేసుకున్నాయి, సడన్గా ఆక్సిజన్ అనేది తగ్గింది. సో తగ్గడం వల్ల ఏమైంది, ఆక్సిజన్ దొరకకపోవడం వల్ల ఈ ఆల్గే అనేది చనిపోతుంది. ద డికే అండ్ డికంపోజిషన్ ఆఫ్ ఆల్గే కన్జ్యూమ్ మోర్ ఆక్సిజన్ ఫ్రమ్ వాటర్. సో ఈ ఆల్గేని, చనిపోయిన ఆల్గేని డికే చేయడానికి, కంపోజిషన్ చేయడానికి ఏమవుతుంది, ఆక్సిజన్ కన్జ్యూమ్ అనేది బాగా ఎక్కువగా జరుగుతుంది వాటర్లో. సో ఆక్సిజన్ కన్జ్యూమ్ బాగా జరిగితే ఏమవుతుంది, ఆక్సిజన్ అనేది తగ్గిపోతుంది. సో తగ్గిపోవడం వల్ల ఫిషెస్ చనిపోతాయి. సో ఇక్కడ ఫైనల్గా చెప్పేది ఏంటంటే వాటర్లో BOD లెవెల్స్ కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి. అంతేకాకుండా ప్లాంక్టన్ గ్రోత్, ఆల్గే గ్రోత్ కూడా ఎంత ఉందనేది చూసుకోవాలి. సరిపడినంత వరకు మాత్రమే ఉండాలి, ఎక్కువగా ఉండకుండా, అలాగని మరీ తక్కువగా ఉండకుండా. సో జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ప్లాంక్టన్. When the water contains large amount of phytoplankton, the water turns green. సో వాటర్లో ఎప్పుడైతే ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫైటోప్లాంక్టన్ ఉంటుందో సో అప్పుడు వాటర్ అంతా కూడా గ్రీన్గా అయిపోతుంది. దిస్ ఈస్ డ్యూ టు ద ప్లాంక్టన్ బ్లూమ్. సో ఇది ప్లాంక్టన్ బ్లూమ్ వల్ల జరుగుతుంది, అంటే ప్లాంక్టన్ ఎక్కువగా అయిపోవడం వల్ల
జరుగుతుంది అనమాట. ద ప్లాంక్టన్ బ్లూమ్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ ఆక్వాకల్చర్. సో ఈ ప్లాంక్టన్ బ్లూమ్ ఉండటం వల్ల ఆక్వాకల్చర్ కి ఇది సూటబుల్ అవ్వదన్నమాట. అంటే మనము ఫిషెస్ ని, ప్రాన్స్ ని, ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ ని పెంచడానికి ఇది సూటబుల్ కాదు. సో ఎందుకంటే ఇలా గ్రీన్ గా ఉన్నప్పుడు ఈ ఆక్సిజన్ లెవెల్స్ అనేవి, లైట్ అనేది వాటర్ లోకి వెళ్ళడం అనేది చాలా కష్టం అవుతుంది, టఫ్ అవుతుంది అనమాట. సో అందుకని ఇది నాట్ సూటబుల్ ఫర్ ఆక్వాకల్చర్ అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి నైట్రోజన్. నైట్రోజన్ ఇస్ ఏ న్యూట్రియంట్. సో నైట్రోజన్ అనేది ఇక్కడ ఒక న్యూట్రియంట్ అనమాట. ఇట్ ఇంక్రీజెస్ ద ఫెర్టిలిటీ ఆఫ్ వాటర్. సో వాటర్ ఫెర్టిలిటీని ఈ నైట్రోజన్ అనేది బాగా ఎక్కువ చేస్తుంది, ఇంక్రీజ్ చేస్తుంది. వాటర్ గెట్స్ నైట్రోజన్ బై నైట్రిఫికేషన్. సో వాటర్ కి నైట్రోజన్ ఎలా వస్తుంది అంటే నైట్రిఫికేషన్ పద్ధతి ద్వారా నైట్రోజన్ అనేది వాటర్ లోకి వస్తుంది. నైట్రిఫికేషన్ మే బి డ్యూ టు ద ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్స్ ఆర్ బయోలాజికల్ ఫినామినన్. సో నైట్రిఫికేషన్ అనేది ఎలా జరుగుతుంది? ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్స్ ద్వారా లేదంటే బయోలాజికల్ ఫినామినన్ ద్వారా ఈ నైట్రిఫికేషన్ అనేది జరుగుతుంది. ద నైట్రోజన్ కంటెంట్ ఆఫ్ వాటర్ షుడ్ బి 4 ppm. సో వాటర్లో నైట్రోజన్ కంటెంట్ అనేది కంపల్సరీగా 4 ppm వరకు ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి పొటాషియం. పొటాషియం ఈజ్ ఏ న్యూట్రియంట్. ఇట్ ఇంక్రీజెస్ ద ఫెర్టిలిటీ ఆఫ్ వాటర్. సో పొటాషియం అనేది కూడా ఒక న్యూట్రియంట్. సో ఇది కూడా వాటర్లో ఫెర్టిలిటీని బాగా ఇంక్రీజ్ చేస్తుంది. వాటర్ నీడ్స్ 1 ppm ఆఫ్ పొటాషియం ఫర్ ఆక్వాకల్చర్. సో ఆక్వాకల్చర్ కోసం వాటర్లో 1 ppm ఆఫ్ పొటాషియం అనేది ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఫాస్ఫరస్. ఫాస్ఫరస్ ఈజ్ అనదర్ న్యూట్రియంట్. సో ఫాస్ఫరస్ అనేది ఇంకొక న్యూట్రియంట్. ఇట్ ఈస్ రిలీజ్డ్ ఫ్రమ్ డెడ్ ఆర్గానిజమ్స్. సో డెడ్ ఆర్గానిజమ్స్ ద్వారా ఈ ఫాస్ఫరస్ అనేది వాటర్లోకి రిలీజ్ అవుతుంది. వాటర్ నీడ్స్ 1 ppm ఆఫ్ ఫాస్ఫరస్ ఫర్ ఆక్వాకల్చర్. సో వాటర్లో ఈ ఆక్వాకల్చర్ కోసం 1 ppm ఆఫ్ ఫాస్ఫరస్ అనేది అవసరం అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి అసెస్మెంట్ ఆఫ్ వాటర్ క్వాలిటీ. The water quality for aquaculture is assessed by the following methods. First one, discoloration of water. Second one, mass mortality of fishes. So ఈ వాటర్లో అసెస్మెంట్ అనేది ఎలా చేస్తాము? వాటర్లో డిస్కలరేషన్ ద్వారా ఇంకా ఫిషెస్ మాస్ మార్టాలిటీ ద్వారా వాటర్ క్వాలిటీని అసెస్మెంట్ అనేది చేయగలుగుతాము. ఫస్ట్ వన్, discoloration of water. Discoloration may be due to clay brought in by surface runoff or due to phytoplankton blooms. సో ఈ వాటర్లో డిస్కలరేషన్ ఎలా జరుగుతుంది? వాటర్ సర్ఫేస్ ఏరియా అంతా బాగా రన్ ఆఫ్ అవడం ద్వారా ఈ క్లే అనేది కదులుతుంది. అంటే బురద బాగా కదిలిపోవడం ద్వారా డిస్కలరేషన్, అంటే ట్రాన్స్పరెంట్గా ఉండకుండా బాగా డిస్కలరేట్ అవుతుంది అనమాట ఈ పాండ్ అంతా కూడా. అంతేకాకుండా ఇంకా ఫైటోప్లాంక్టన్ బ్లూమ్స్ అనేవి బాగా ఇంక్రీజ్ అవడం ద్వారా కూడా వాటర్లో డిస్కలరేషన్ అనేది జరుగుతుంది. దిస్ కాజెస్ టర్బిడిటీ. సో దీనివల్ల ఏమవుతుంది? టర్బిడిటీ కాజ్ అవుతుంది. హెన్స్ లైట్ పెనిట్రేషన్ డిక్రీజెస్ లీడింగ్ టు లో విజిబిలిటీ. సో దట్ ఏమవుతుంది? లైట్ పెనిట్రేషన్ అనేది బాగా తగ్గిపోతుంది. సో లైట్ పెనిట్రేషన్ తగ్గడం వల్ల విజిబిలిటీ అనేది ఉండదు. ద టర్బిడిటీ ఈజ్ మెజర్డ్ బై సెర్చి డిస్క్ ఆర్ టర్బిడోమీటర్. సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, టర్బిడిటీని సెర్చి డిస్క్ ద్వారా లేదంటే టర్బిడోమీటర్ ద్వారా కూడా చూస్తారనమాట, మెజర్ చేస్తారు. సో సెర్చి డిస్క్. సెర్చి డిస్క్ ఈజ్ ఏ సర్క్యులర్ మెటల్ డిస్క్ ఆఫ్ 20 centimeters ఇన్ డయామీటర్. సో ఈ సెర్చి డిస్క్ అనేది సర్క్యులర్ మెటల్ డిస్క్ అనమాట. సో ఇది 20 centimeters డయామీటర్ వరకు ఉంటుంది. సో ఇందాక మనం పిక్చర్ చూసాం కదా, అదనమాట. ఇట్ ఈస్ పెయింటెడ్ వైట్ అండ్ బ్లాక్ ఇన్ ఆపోజిట్ క్వార్టర్స్. సో ఆల్టర్నేట్ గా అంటే ఆపోజిట్ క్వార్టర్స్ లో వైట్ అండ్ బ్లాక్ కలర్స్ తో పెయింట్ చేయబడి ఉంటుంది. ఇట్ ఈస్ టైడ్ టు ఎ రోప్. సో దీనికి ఒక తాడుకి కడతారు. The disc is lowered into the water gradually until the disc is just appears. The depth is noted. The disc is then slowly lifted. The depth is noted when the disc appears. The average of the two readings is the transparency of water. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఈ రోప్ కట్టారు కదా ఈ డిస్క్ కి, సో దాన్ని స్లోగా వాటర్ లోకి వదులుతారు అనమాట. వదిలినప్పుడు కొంచెం లోతుకి వెళ్ళినప్పుడు ఆ డిస్క్ అనేది డిసపియర్ అవుతుంది. సో అప్పుడు ఆ డెప్త్ ని వాళ్ళు నోట్ చేసుకుంటారు. సో నోట్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్లోగా ఆ డిస్క్ ని పైకి లిఫ్ట్ చేస్తారు, పైకి లాగుతారు అనమాట. సో లాగినప్పుడు అది ఎక్కడైతే కనిపిస్తుందో సో అక్కడ మళ్ళీ వాళ్ళు డెప్త్ ని నోట్ చేసుకుంటారు. సో అంతకు ముందు డిసపియర్ అయినప్పుడు నోట్ చేసుకున్న వాల్యూని మళ్ళీ ఇప్పుడు డిస్క్ ఎపియర్ అయినప్పుడు నోట్ చేసుకున్న వాల్యూని యావరేజ్ చేస్తారు. సో యావరేజ్ చేసినప్పుడు వచ్చిన ఆ 2 రీడింగ్స్ ని వాటర్ యొక్క ట్రాన్స్పరెన్సీగా గుర్తిస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి టర్బిడోమీటర్.
ద టర్బిడోమీటర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద ట్రాన్స్పరెన్సీ ఆఫ్ వాటర్. సో టర్బిడోమీటర్ని వాటర్లో ట్రాన్స్పరెన్సీని మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు. ద టర్బిడోమీటర్ కన్సిస్ట్ ఆఫ్ ఏ ట్రిపాడ్, ఏ గ్రాడ్యుయేటెడ్ సిలిండర్ అండ్ ఏ క్యాండిల్. సో టర్బిడోమీటర్కి ఏమేమి ఉంటాయి, ఒక ట్రిపాడ్ అంటే మనము పిక్చర్స్ తీసుకోవడానికి యూజ్ చేస్తాం కదా, 3 కర్రలున్న స్టాండ్ లా ఉంటుంది. సో దాన్ని ట్రిపాడ్ అంటారు. సో అంతేకాకుండా ఇంకొక గ్రాడ్యుయేటెడ్ సిలిండర్, ఒక క్యాండిల్ ఉంటుంది అనమాట. ద సిలిండర్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ద ట్రిపాడ్. సో ఆ సిలిండర్ని ట్రిపాడ్ మీద ప్లేస్ చేస్తారు. ద సిలిండర్ ఈజ్ సరౌండెడ్ బై ఏ మెటల్ షీత్ హ్యావింగ్ అన్ ఓపెనింగ్ ఎట్ ద బాటమ్. సో ఈ సిలిండర్ అనేది ఒక మెటల్ షీట్తో కవర్ అయి ఉంటుంది. అంతేకాకుండా బాటమ్ రీజియన్లో ఒక ఓపెనింగ్ అనేది ఉంటుంది. ద క్యాండిల్ ఈజ్ ప్లేస్డ్ అండర్ ద సిలిండర్. సో ఆ సిలిండర్కి కింద క్యాండిల్ని ప్లేస్ చేసి ఉంచుతారు. ద శాంపుల్ వాటర్ ఈజ్ పౌర్డ్ ఇన్ టు ద సిలిండర్. సో సిలిండర్ గుండా వాటర్ అనేది శాంపుల్ వాటర్ పోస్తూ ఉంటారు. ద టర్బిడోమీటర్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ డార్క్నెస్. సో ఈ టర్బిడోమీటర్ని చీకటి ప్లేస్లో ఉంచుతారనమాట. ద ఫ్లేమ్ ఆఫ్ ద క్యాండిల్ ఈజ్ వ్యూడ్ ఫ్రమ్ ద టాప్ త్రూ ద వాటర్ శాంపుల్. సో వాటర్ శాంపుల్ ద్వారా ఈ టాప్ ఏరియాకి, సో టాప్ రీజియన్కి ఈ ఫ్లేమ్, క్యాండిల్ ఫ్లేమ్ ఏదైతే ఉందో అది కనిపిస్తూ ఉంటుంది అనమాట. వాటర్ ఈజ్ యాడెడ్ కంటిన్యూలీ అంటిల్ ద ఫ్లేమ్ ఈజ్ నాట్ విజిబుల్. సో వాటర్ అనేది యాడ్ చేస్తూనే ఉంటారు. ఎప్పటి వరకు అంటే ఫ్లేమ్ అనేది కనిపించినంత వరకు కూడా ఈ వాటర్ యాడ్ చేస్తూ ఉంటారు. ద లెవెల్ ఆఫ్ వాటర్ ఆన్ ద సిలిండర్ ఈజ్ నోటెడ్. సో ఎప్పుడైతే ఫ్లేమ్ కనిపించకుండా ఆగిపోయిందో సో అప్పుడు ఆ సిలిండర్లో ఉన్న వాటర్ లెవెల్ని నోట్ చేసుకుంటారు. దిస్ రీడింగ్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ టర్బిడిటీ ఇన్ ppm. సో ఈ వాల్యూనే, వచ్చిన రీడింగ్ ఉంది కదా, సో ఈ రీడింగ్నే టర్బిడిటీని ppmsలో కొలుస్తారనమాట. సో అదే టర్బిడిటీ వాల్యూ. నెక్స్ట్ వచ్చేసి మాస్ మోర్టాలిటీ. లార్జ్ స్కేల్ మోర్టాలిటీ ఆఫ్ ఫిష్ అండ్ ఫీడ్ ఆర్గానిజమ్స్ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ పొల్యూషన్. సో ఎక్కువగా ఫిష్, ఫీడ్ ఆర్గానిజమ్స్ చనిపోవడాన్ని ఏమంటారంటే అది పొల్యూషన్కి ఒక ఇండికేషన్ అని చెప్తారు. ఇట్ మే బి డ్యూ టు డిప్లీషన్ ఆఫ్ ఆక్సిజన్, ఇంక్రీజ్ ఇన్ సెలినిటీ, డిక్రీజ్ ఇన్ pH, టాక్సిన్స్. సో ఈ మాస్ మోర్టాలిటీ ఎప్పుడు జరుగుతుంది, లేదంటే ఈ పొల్యూషన్ అనేది బాగా ఎప్పుడు జరుగుతుందంటే ఆక్సిజన్ డిప్లీషన్ వచ్చినప్పుడు, వాటర్లో సెలినిటీ ఎక్కువైనప్పుడు, pH తక్కువైనప్పుడు, టాక్సిన్స్ అనేవి బాగా ఉన్నప్పుడు ఈ మాస్ మోర్టాలిటీ అనేది జరుగుతుంది. ద ఆక్సిజన్ కంటెంట్ ఆఫ్ ఫిష్ పాండ్ ఈస్ అనలైజ్డ్ బై Winkler's method as it is done by titration method in the lab. సో ఈ ఆక్సిజన్ కంటెంట్ ఫిష్ పాండ్లో ఎలా అనలైజ్ చేస్తారంటే వింక్లర్స్ మెథడ్ ద్వారా, అంటే టైట్రేషన్ ప్రాసెస్, ల్యాబ్లో చేసే టైట్రేషన్ మెథడ్ ద్వారా ఈ ఆక్సిజన్ కంటెంట్ని మెజర్ చేస్తారనమాట. ద సెలినిటీ ఈజ్ ఎస్టిమేటెడ్ బై సిల్వర్ నైట్రేట్ టైట్రేషన్ మెథడ్. సో సెలినిటీని ఎలా ఎస్టిమేట్ చేసుకుంటారంటే సిల్వర్ నైట్రేట్ టైట్రేషన్ మెథడ్ ద్వారా సెలినిటీ ఎంత ఉందనేది ఎస్టిమేట్ చేసుకోవచ్చు. ద pH ఆఫ్ ద వాటర్ ఈజ్ అనలైజ్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ pH మీటర్. సో వాటర్లో pHని ఎలా అనలైజ్ చేస్తారు, pH మీటర్తో అనలైజ్ చేస్తారు. ద టాక్సిసిటీ ఆఫ్ ద వాటర్ ఈజ్ ఎస్టిమేటెడ్ బై మీన్ టాలరెన్స్ లిమిట్ మెథడ్. సో వాటర్లో ఉన్న టాక్సిసిటీని ఎలా ఎస్టిమేట్ చేస్తారు, మీన్ టాలరెన్స్ లిమిట్ మెథడ్ ద్వారా వాటర్లో ఉన్న టాక్సిసిటీ లెవెల్ అనేది ఎస్టిమేట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వాటర్ క్వాలిటీ ఆఫ్ fish and prawn culture. Thank you.